నా మాట విను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ఎప్పటికీ మంచిది కాదమ్మా. నేను చెప్పానా మీ అమ్మగారు ఏమంటారో? జలజని నువ్వు ఈ ఇంటికి తీసుకురావడమే మంచిదనిపిస్తోంది. నా పిల్లల్ని నాకు అప్పగిస్తారేమో అనే ఆశతో ఫోన్ చేశాను. సారీ చందు. పర్వాలేదు అంకుల్, నేను ఒంటరి పోరాటం చేస్తాను. నువ్వు చేసిన పని వల్ల కార్తీక్ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదు. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. ఏదో ఒక వంకతో వాడింట్లో చేరు. మళ్ళీ రేపు వస్తాను మేడం. సరే, ఏంటమ్మా ఏమైంది? ఆంటీ, ఆంటీ నన్ను రక్షించండి ఆంటీ. నాకు మీరే దిక్కు. ఏంటమ్మా అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్? లేమ్మా పైకిలే, చెప్పు. నేను కార్తీక్తో పెళ్లి డ్రామా ఆడిన విషయం ఇంట్లో తెలిసిపోయిందా ఆంటీ? వాళ్ళది నిజమైన పెళ్లి అనుకొని నన్ను తప్పు పట్టారు. పెద్ద గొడవ జరిగిందా ఆంటీ? అసలు పెళ్ళే అవ్వలేదు కదమ్మా, ఇంకేంటి ప్రాబ్లం? ఆ విషయం నేనెంత చెప్పినా మా వాళ్ళకు అర్థం కావడం లేదా ఆంటీ? నేను కార్తీక్ నిజంగానే పెళ్లి చేసుకున్నామని, అది రహస్యంగా ఇంట్లో చెప్పకుండా చేసుకున్నామని వాళ్ళ అపోహల్లో ఉన్నారు. పెళ్లి జరగలేదని నేనెంత చెప్పినా వినకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు ఆంటీ. వాళ్ళు నాకేదో సంబంధం చూశారంట. అదిప్పుడు ఫెయిల్ అవడంతో మా వాళ్ళ పరువు పోయిందని వాళ్ళు నానా మాటలు అన్నారని మా అమ్మ నాన్న నన్ను అసహించుకున్నారు ఆంటీ. నా మొహం కూడా చూడడం ఇష్టం లేదని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారా ఆంటీ. ఎంత పని జరిగిందమ్మా? మాకోసం నువ్వు చేసిన హెల్ప్ నీకింత దారుణం జరిగేలా చేస్తుందని మేం ఎక్స్పెక్ట్ చేయలేదు లైలా. ఇప్పుడెలా? సమయానికి కార్తీక్ రాహుల్ ఇద్దరూ లేరు. ఆంటీ నాకు సహాయం చేస్తారా? చెప్పమ్మా, ఏం చేయమంటావ్? కొన్ని రోజులు మీ ఇంట్లో షెల్టర్ ఇస్తారా? అవే మాటలు లైలా. షెల్టర్ ఇవ్వడమేంటి? ఇది నీ ఇల్లే అనుకో. ఎప్పటికైనా నాదే. నీకెన్ని రోజులు కావాల్సొస్తే అన్ని రోజులు ఇక్కడుండు. మాకెలాంటి అభ్యంతరమూ ఉండదు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇందులో నేను చేసిందేముందమ్మా? మాకు హెల్ప్ చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది. మేము ఇలాంటి టైంలో కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఎలా? ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదా ఆంటీ? పర్వాలేదమ్మా, వాళ్ళు నీ తల్లిదండ్రులు కదా, నీ మీద ఎంతో నమ్మకంతో ఉండి ఉంటారు. సడన్ గా ఈ విషయం తెలుసుంటుంది, అందుకే తట్టుకోలేక అలా ప్రవర్తించుంటారు.
నిజం తెలిసినప్పుడు నువ్వు చేసింది మంచి పని అని వాళ్లే నిన్ను మెచ్చుకుంటారు చూడు. అంతవరకు నువ్విక్కడే ఉండు. నువ్వు నా కూతురులాంటి దానివమ్మా. కూతుర్ని కాదే, కోడల్ని, కార్తీక్కి కాబోయే భార్యని. సరేనమ్మా, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే ఆంటీ. అత్త, బుట్టలో పడిపోయావే. లేని తల్లిదండ్రులు ఎప్పటికీ రారు. నేను ఈ జన్మలో ఈ ఇల్లు వదిలి వెళ్ళను. ఏదీ జరిగే పని కాదు. కార్తీక్తో నా పెళ్లి తప్ప. ఏంటి కార్తీక్ ఇది? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నీకు నువ్వే ఎలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నావో అర్థమవుతుందా? జలజని ఇంటికి తెచ్చిపెట్టుకుంటానంటావేంటి కార్తీక్? కిడ్నీ ఇచ్చిందన్న సింపతితో ఆంటీ అలా మాట్లాడుతుంది. నువ్వు కూడా తను చెప్పిన దానికి సై అంటే ఎలా? తనేదో జాలి మీద మాట్లాడుతుంది కార్తీక్. అసలు జలజని ఇంటికి తీసుకురావాలన్న మీ ఆలోచనే చాలా ఇబ్బందిగా ఉంది. జలజ ఇంట్లో అడుగు పెడితే రేపు అందరం కూర్చొని బాధపడే పరిస్థితొస్తుంది. జలజ గురించి మనలో తెలియందెవరికి కార్తీక్? తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తనకే తెలీదు. ఈరోజు బానే ఉందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు, కాని రేపేదైనా ప్రాబ్లం చేస్తే ఏం చేస్తావు? మరి నన్నేం చేయమంటావు మేనకా? పోనీ నా ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు. నేనే కాదు మేనకా, నేనున్న పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఆలోచించమని నువ్వు అంటున్నావు, కానీ నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. నిర్ణయం మాత్రమే తీసుకోగలను మేనకా, కానీ దానివల్ల వచ్చే పరిణామాలు మాత్రం ఊహించలేను. నీ నిర్ణయం మీదే ఫలితం ఆధారపడుంది కార్తీక్. మరి ఏ నిర్ణయం తీసుకోమంటావు? నాకు వేరే ఆప్షన్ లేదు. అది కాదు కార్తీక్. ప్లీజ్ మేనకా, ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచించు. జలజ వల్ల మా అమ్మ బతికింది, కానీ జలజ ఎందుకు చేసింది, ఎలా చేసింది, తన ఉద్దేశం ఏంటి అని ఆలోచించడం తప్పు మేనకా. జలజ లేకపోయి ఉంటే మా అమ్మ పరిస్థితి ఏంటి అని ఊహించడానికే భయంగా ఉంది. ఇప్పుడు మా అమ్మ జలజ మారింది అని నమ్ముతుంది, అందుకే ఇంటికి తీసుకురమ్మంటుంది. జలజ మీద ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి కార్తీక్? నా అభిప్రాయం ఇప్పుడు అనవసరం మేనకా. అమ్మ బతికింది, అది చాలు నాకు. ఇకపై నేనేం చేసినా అమ్మ సంతోషం కోసం చేయాలని డిసైడ్ అయ్యాను. పైగా జలజ చేసింది ముమ్మాటికి మంచి పనే. ప్రాణం కాపాడటం చాలా కష్టం మేనకా, కానీ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా జలజ మా అమ్మని కాపాడింది. అందుకే తన ఇంటికి తీసుకురావాలని మా అమ్మ ఫిక్స్ అయింది, తన ఆనందం కోసం, తన సంతోషం కోసం. కార్తీక్, జలజ చేసింది 100% మంచి పనే, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి ఇంకే రూపంలోనైనా హెల్ప్ చేయి, అంతేకాని ఇంట్లో మాత్రం అడుగు పెట్టనివ్వకు కార్తీక్, ప్లీజ్. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మేనకా. ఇప్పుడు నేను జలజన్ కాదంటే అది మానవత్వం అనిపించుకోదు. అవసరం ఉంటే ఆస్తినే రాసిచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అవయవం దానం చేయడానికి ఎవరు ముందుకొస్తారు? ఎవ్వరూ రారు. కానీ ఆ సాహసం జలజ చేసింది.
ఇంతకు ముందులా జలజ మీద కోపంతో ఉండలేను. అలా అని సడన్గా ప్రేమని చూపలేను. కానీ మా అమ్మ కోసం జలజని ఇంటికి తీసుకొస్తే అట్లీస్ట్ తనైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తప్పుగా అనుకోక మేనక, నేను బాధ పెట్టడానికి ఇలా మాట్లాడలేదు. సిచ్యువేషన్ నన్ను కమాండ్ చేస్తుంది. నా మనసు ఆర్గ్యూ చేయలేక అడ్జస్ట్ అయిపోతుంది. ఇంతకంటే నేనేమి చెప్పలేను. దయచేసి అర్థం చేసుకో. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు మేనక, కానీ వచ్చింది. విచిత్రం ఏంటంటే నేను కావాలనుకున్నవి దూరం అయ్యాయి, నేను వద్దనుకున్నవి కోరి కోరి దగ్గర అయ్యాయి. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో మేనక, నాకింతే రాసుంది. ఫుట్బాల్ చూడటానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మేనక, కానీ మైదానంలో దాని పరిస్థితి వేరు. ఎవరికి కావలసిన వైపు వాళ్ళ తంతు తీసుకెళ్తూ ఉంటారు. బాల్ లేనిదే గోల్ లేదు. కానీ నేను గోల్ అనేదే లేని బాల్నైపోయాను. చెప్పు లైలా, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వేసిన ప్లాన్ సక్సెస్ మేడం. నేను కార్తీక్ ఇంట్లో సెటిల్ అయిపోయాను. వెరీ గుడ్ లైలా. కానీ ఎవ్వరికీ డౌట్ రాలేదుగా? లేదు మేడం. అయినా వాళ్ళకసలు అలాంటి ఆలోచన ఎందుకొస్తుంది? కార్తీక్ దృష్టిలో నేనతనికి హెల్ప్ చేయాలనుకున్నదాన్ని కదా. దాన్ని అలాగే మెయింటైన్ చేయి. అప్పుడే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. అవును, ఇంతకీ వాళ్ళు జలజ గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? అది జరగకుండా ఎలా ఉంటుంది మేడం? మీ కూతురు చేసింది ఏమైనా చిన్న పనా? చూస్తుంటే జలజ త్వరలోనే ఈ ఇంట్లోకి కోడలుగా ఎంటర్ అయ్యేలా ఉంది. నో, అలా జరగడానికి వీల్లేదు. అందుకే కదా నిన్ను ఆ ఇంటికి పంపించింది. నేను వాళ్ళ మనసులో ఉన్న విషయం చెప్తున్నాను మేడం. అది జరగకుండా చూసుకునే బాధ్యత మీది. లైలా, నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళు జలజ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. తర్వాత ఏం చెయ్యాలో అది నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. ఏమండి, జలజమ్మ అంత కష్టపడి ప్లాన్ వేసింది ఆ ఇంటి కోడలుగా వెళ్ళటానికి. మీరు మధ్యలో అడ్డుపట్టడం ఏమన్నా సబబుగా ఉందండి? మీరంటే ఏ తోడు లేకుండా బతకడానికి అలవాటు పడిపోయారు. కానీ జలజమ్మ కార్తీక్ తోడు కోరుకుంటుందండి. దానికోసమే ఆరాటపడుతుంది. కనీసం తనైనా సుఖంగా బతకనివ్వకుండా మీరు ఏదేదో చేస్తారేంటండి? నాకు అర్థం కాదు. నాకైతే ఏమి నచ్చలేదండి. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? సపోర్ట్ చేసి మాట్లాడితే తల్లితో గొడవ, చేయకపోతే కూతురుతో గొడవ. ఏంటండి అయిందానికి కాందానికి కొడతారు? మీరు కొట్టినంత మాత్రాన జరిగేది జరగకుండా ఆగుద్దా? ఒరే నారాయణ, జలజ వాలకం చూస్తూ ఉంటే ఆ కార్తీక్ గాడొచ్చి దాన్ని తీసుకువెళ్లేలోపు ఇదే వాడింటికి వెళ్ళిపోయేలా ఉందిరా. హే, అందులో డౌటే ఉందండి. అక్కడికి వెళ్ళడం దానికంత సేఫ్ కాదురా. ఆ మేనకా చందులు ఖచ్చితంగా దాన్ని చంపేయాలని చూస్తారు. ఆ పని ఆ కార్తీక్ గాడు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే దాన్నక్కడికి వెళ్లకుండా ఉంచడానికి ట్రై చేస్తున్నాను. ఏమండి, ఆ కార్తీకు నాటకమాడి జలజమ్మని తీసుకెళ్ళినప్పుడే మీరేమీ చేయలేకపోయారు. అలాంటిది ఇప్పుడు జలజమ్మని సింపతితో ప్రేమతో తీసుకెళ్తున్నప్పుడు మీరేమైనా ఆపగలరండి? లేదురా, ఆపలేను. అందుకే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను. రేయ్ రేయ్, ఎందుకురా నవ్వుతున్నావు? ఏమండి, మీరు ఇంటోళ్ళు బయటోళ్ళు చూడకుండా ప్రతోళ్ళతో గొడవ పెట్టుకున్నారా? మరి ఎవరండి మీకు సాయం చేస్తారు? ఈ టైంలో నాకు హెల్ప్ చేయగల ఒకే ఒక వ్యక్తి
ఆ భద్రావతి. ఆ? భద్రావతి ఏమండే, మీరు అసలు ఆలోచించే మాట్లాడుతున్నారా? ఆవిడ మీకెట్టా హెల్ప్ చేస్తారనుకుంటున్నారండి? కొంచెం కష్టమేరా, కానీ నాకు తను తప్ప ఇంకెవ్వరూ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయగలరు అని అనిపించడం లేదు. అందుకే ఆ భద్రాని ఏదో ఒక విధంగా కాకాపట్టి జలజని కాపాడుకోవాలి. ఏ టైంలో ఏం ఆలోచిస్తుందో దీన్ని సృష్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఆగో. ఏయ్ ఏందొచ్చావు? ఆ, నేను భద్రావతితో మాట్లాడి వెళ్ళిపోవాలి. అవసరం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే. అక్క యశోదర వస్తుంది అక్క. యశోదరా ఒంటరిగా వచ్చినదా లేక మనుషులతో వస్తాండదా? ఒంటరిగానే అక్క. అత్త అది ఒంటరిగా వచ్చిందంటే ఏదో ప్లాన్ వేసే వచ్చి ఉంటుంది. అది ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్ళకూడదత్తా. పదత్తా. రేయ్ దీన్నేసేయండ్రా. ఆగండి ఆగండి భద్ర, నేను నీతో గొడవ పడడానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఆగండ్రా. భద్రావతి, భద్ర నేను చెప్పేది అది కాదు భద్ర. ఏందే ఏందే నువ్వు చెప్పేది నేను నేడిది. భద్ర నేను చెప్పేది ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంటికి వస్తావే, నా మీద చెయ్యేస్తావే, నా మీద చెయ్యేసి నా నుంచి తప్పించుకొని ఏది కాదే ఏది కాదే ఏది కాదే. నీకు చావు కళ దగ్గర పడ్డాదే, అందుకే దాన్ని వెతుక్కుంటూ నా కాడికి వచ్చినావు. నన్నే కొడతావా? కొట్టతా. ఇద్దరు నా పీక మీద కత్తెట్టి తప్పించుకున్నారు. ఆ రోజు నుండి మీరు ఎప్పుడు దొరుకుతారో ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తూ ఉంటానే. నీ చావుని ఎత్తుక్కుంటూ నువ్వే వచ్చినావు. అత్త అస్సలు వదలొద్దత్తా దీన్ని. దీనింటికి వెళ్తే నన్ను దారుణంగా అవమానించింది. నీ పేరు చెప్పినా వినకుండా దీని మనుషులతో నన్ను కొట్టించింది. అజయ్ ప్లీజ్, నువ్వింకా అజ్జపోయికు. నేను క్షమాపణ అడగడానికి వచ్చాను. ఏంది ఏందో అంటాంది? నాకేం వినబడలా. ఏది మళ్ళీ చెప్పు. భద్ర, భద్ర నన్ను క్షమించు. క్షమించాలా? నిన్ను నేను క్షమించాలే? నేను క్షమించాలే? చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణ అడగ నీకు వచ్చినావే? నిన్ను నేను క్షమించాలా? ప్లీజ్ భద్ర నా మాట విను. నీ పగ తర్వాత ముందు నాకు సాయం చెయ్యి. సాయమా?
సాయం అంట చేయత్తా. ఏంది? ఏం కావాలి? ఏం కావాలి? మళ్ళీ అడుగు. ఏదో అడిగావు? సాయం చేయి భద్రా. సాయం చేయాలా? అజయ్, సాయం కావాలంట్రా. నువ్వు కూడా సాయం అయ్యో చెయ్. పాపం, సాయం సహాయం చేయాలంట్రా. చేయాలా? సాయం చెయ్. సహాయం చేయాలా? సహాయం చేయాలా? సహాయం చేయాలా? సాయం చేయాలి. సాయం కావాలంట. సాయం. అత్త, ఇంకొంచెం సాయం చేయి. జలజని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను. నాకు నీ సాయం కావాలి. విషయం ఏందో చెప్పు. ఆ కార్తిక్ గాడు నా కూతురు నీ ఇంటికి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. నీ బిడ్డని నా కాడుంచుతాను, అట్నే మా దీక్షని నీ కాడుంచాలా?